రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. వైట్ బీన్స్ కిలో 50 నుండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 రూపాయలతో ఉండి 100 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 60 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 50 నుండి 55 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 రూపాయలతో నుండి 30 రూపాయలు, లలిత వంకాయ కిలో 25 నుండి 30 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 30 నుండి 40 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, బీరకాయ కిలో 35 నుండి 40 రూపాయలు. బెస్ట్ టాప్ నెంబర్ 1 సరుకు ఉంటే 45 రూపాయలు కూడా పలికాయండి. క్యారెట్ ఊటీ క్యారెట్ వచ్చేసి 50 రూపాయలు, లోకల్ క్యారెట్ వచ్చేసి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ టాప్ నెంబర్ 1 బెస్ట్ ఉంటే 35 రూపాయలు, లోకల్ అంతా చేరి 25 నుండి 28 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ కిలో 50 నుండి 70 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 40 నుండి 60 రూపాయలు, పచ్చిమిరపకాయ కిలో 50 రూపాయలు, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 70 రూపాయల నుండి 80 రూపాయలు, గోరు చిక్కుడ కిలో 30 నుండి 35 రూపాయలు, సొరకాయ కిలో 25 నుండి 32, 33 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 40 నుండి 55 రూపాయలు, అనపకాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో 35 నుండి 45 రూపాయలు, పన్నీరు కాకర కిలో 40 నుండి 55 రూపాయలు. బాక్స్ ఐటమ్ ఉంటేనే 50 రూపాయలు 55 రూపాయలు అండి. మిగతా అంతా కూడా సంచి ఐటమ్ అంతా కూడా 50 రూపాయల దాకా పన్నీర్ కాకరకాయ వెళ్ళింది. నూకల్ కిలో 20 రూపాయలు, ముల్లంగి టాప్ నెంబర్ 1 సరుకుంటే లైన్ సరుకుంటే కన్నా 20 రూపాయలు 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. లోకల్ అంతా కూడా 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 15 నుండి 25, 30 రూపాయలు, దొండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, చోచో కిలో 20 నుండి 30 రూపాయలు, పొట్లకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 15 నుండి 22 రూపాయలు, నాటి టమాటో 25 కేజీల నాటి టమాటో వచ్చేసి 350 రూపాయలు, హైబ్రిడ్ టమాటో 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 400 రూపాయల దాకా పెద్ద బాక్సులు వెళ్ళాయి. ఎర్రగడ్డలు నాటి ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలు, హైబ్రిడ్ నాటి ఎర్రగడ్డలు 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 20 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 200 నుండి 250 రూపాయలు, 60 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 500 నుండి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అల్లం కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ పాతది ఉంటే 120 రూపాయలు, కొత్తది ఉంటే 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే. ఇక మీడియం క్వాలిటీలంతా కూడా 200 నుండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. మునక్కాయ కిలో 40 నుండి 50 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ కిలో 15 రూపాయలు, తినే గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర 200 నుండి 300 రూపాయలు పలికింది. ఇక 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో నుండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవన్నీ ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక రాత్రి 11 నుండి ఉదయం 5, 6, 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ ప్యాకింగ్ బాగా చేస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.